కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నాపా వ్యాలీ ఉంటుందండి. చాలా ప్రపంచ ఫేమస్ వైన్ ప్రాంతాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంట ఇక్కడ. చాలా బాగుంటుంది అసలు. అందమైన గులాబీ తోటలు ఉంటాయి. 500 ఎకరాల్లో వినియర్డ్స్ ఉంటాయి అన్నమాట, గ్రేప్ తోటలు. అలాగే 400 వైనరీస్ ఉన్నాయంట. ప్రపంచంలో చాలా దేశాలకి ఇక్కడి నుంచి వైన్ ఎక్స్పోర్ట్ అవుతుందంట. అసలు ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చిందండి. అంతులేని ద్రాక్ష తోటలు అనమాట. వెళ్తూ ఉంటే అలా మనకి ద్రాక్ష తోటలు కనిపిస్తూనే ఉంటాయి. అందమైన కొండలండి, అసలు పచ్చని ప్రకృతి, లగ్జరీ రెస్టారెంట్స్ అంట, మిషలిన్ స్టార్ రెస్టారెంట్స్ అంటారు కదా, అలాంటివి చాలా రెస్టారెంట్స్ ఉంటాయంట. ప్రపంచంలో చాలా ప్రాంతాల నుంచి, అమెరికాలో స్టేట్స్ నుంచే కాకుండా ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఎంజాయ్ చేస్తుంటారంట. ఇయర్ అంతా కూడా ఎప్పుడు ఇక్కడ విజిటర్స్ ఉంటూనే ఉంటారంట. వీకెండ్స్లో అయితే సాటర్డే సండే కానీ ఏదైనా హాలిడేస్ అప్పుడైతే మాత్రం అసలు మనం వెళ్ళలేమంట. ఇయర్ అంతా కూడా అలాగే వచ్చేసి లక్షలాది మంది ఇక్కడికి వచ్చేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారట. వైన్ టేస్టింగ్ ఉంటుందండి ఇక్కడ. 21 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఇక్కడ వైన్ టేస్ట్ చేసి కావాల్సింది కొనుక్కొని తీసుకువెళ్తూ ఉంటారట. మన ఛానల్లో రీసెంట్ వీడియోస్లో ఆర్గానిక్ పిక్కింగ్, చెర్రీ పిక్కింగ్, ఈ రెండు కూడా చాలా బాగా వైరల్ అయ్యాయండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజైతే గ్రేప్ వినియర్డ్స్కి వెళ్ళొచ్చాం అనమాట. ఈ ద్రాక్ష తోటల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము. భగవంతుడు ఎంత అందాలు పెట్టాడా నాపా వ్యాలీలో అనిపించింది. అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. త్వరలోనే పెద్ద వీడియో మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.